ఈరోజు వై వి గ్యాదర్ హియర్, ఎందుకు ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం? వై షుడ్ వి ఆర్ ఆల్ గ్యాదర్ హియర్? మనం ఇక్కడ ఎందుకు మనం అందరం ఇక్కడ కూడుకున్నాం అంటే రకరకాలుగా చెప్తూ ఉంటాం. చెప్పండి ఏంటి? నూతన సంవత్సరం కాబట్టి. ఇంకా ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నాం? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇలా మనము చేయడానికి వచ్చాం. దేవుడు యొక్క నూతనత్వాన్ని మనకి ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, నూతనత్వం అనేటువంటిది, న్యూ ఇయర్ అనేటువంటిది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. అందరు చెప్పండి అమ్మా. ఈ నూతన దినం అనేటువంటిది, నూతన సంవత్సరంలో నూతన రోజు అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి ఈ బహుమానాన్ని దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. వై షుడ్ వి ప్రైజ్ గాడ్, వై షుడ్ వి ప్రే గాడ్, వై షుడ్ వి వర్షిప్ గాడ్? ఈ ప్రశ్నలకు మనము సమాధానాన్ని తెలుసుకుందాం. క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మనము దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలంటే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన మనకు, మన యొక్క జీవితాలకు, మన జీవానికి సృష్టికర్త అయి ఉన్నాడు. అందరు చెప్పండి అన్నమాట. కాబట్టి దేవుడు మన సృష్టికర్త కాబట్టి there is no other reason, he is the God of creator, so that we are praising God, we are worshiping God, we are pray to God. మనం ఎందుకు అంటే ఆయన మన జీవానికి మూలం, ఆయన జీవాధిపతి కాబట్టి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు మనము దేవుణ్ణి సృజించాలి, దేవుణ్ణి ఆరాధించాలంటే మొట్టమొదటిగా చెప్పాను, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, జీవానికి మూలదాత. నీ జీవం నీలో నిలుస్తుందంటే దానికి కారణం, నీ ఆరంభానికి మూలం ఎవరంటే దేవుడు. కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి ఆ జీవానికి నువ్వు చేసేటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వాల్సినటువంటి మరి భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని, దేవునికి ఇవ్వాల్సిన పార్ట్ నీ జీవితంలో దేవునికి ఇవ్వాలి. దాన్ని ఎలా చూపించగలుగుతావంటే త్రూ ప్రైజ్, నువ్వు స్తుతించుడు ద్వారాగా. అందరు చెప్పండమ్మా. దేవుణ్ణి మహింపరచడు ద్వారాగా, దేవుణ్ణి ఘనపరచుడు ద్వారాగా దేవునికి నువ్వు భాగాన్ని ఇవ్వగలుగుతావు. దేవుని యొక్క రుణం ఏ రీతిగా తీరుతుందంటే నువ్వు నీ నోటి మాటలతో దేవుని స్తుతించడం ద్వారాగా. అందరు చెప్పండి అన్నమాట. మన నోటి మాటల ద్వారాగా దేవుణ్ణి స్తుతించడం ద్వారాగా అది ఒక యజ్ఞము, అది ఒక యాగముగా చేయబడుతుంది. వై షుడ్ వి ప్రైజ్ గాడ్ మీన్స్, ఎందుకు మనము ఆరాధన చేయాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాము. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక మాట ఉంది, వై షుడ్ వి ప్రైజ్ గాడ్, వై షుడ్ వి ప్రైజ్ గాడ్? ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి అంటే చూడండి, బైబిల్ లేఖనాలు ఒక మాట చూద్దాం. మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త కాబట్టి, మన జీవానికి మూలము కాబట్టి, మన యొక్క సృష్టికి ఆరంభికుడు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది మనం చూసినట్లయితే ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి? చూడండి, విలాపల వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. గట్టిగా చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. కొంచెం ముందు చదువుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎందుకమ్మా ఎందుకు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఎందుకు నువ్వు దేవుణ్ణి స్తుతించాలంటే అనుదినము అనండి, అనుదినము మన పైన ఆయన కృప, ఆయన యొక్క వాత్సల్యత మన మీద నూతనంగా, అందరు చెప్పండి, నూతనంగా పుట్టుచున్నదట. దేవుని ప్రేమ ఎలా ఉందంటే రోజు రోజుకి నీ మీద అతిగా ఇష్టం వస్తుందట. చూడండి, చాలా మంది ప్రేమలు ఎలా ఉంటాయంటే వెంటనే ఆ ప్రారంభంలో ఉన్నంత ప్రేమ కొంచెం గడిచే కొంది ఆ ప్రేమ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ప్రేమ ప్రేమ అనే పాట పాడుతూ ఉంటాం కదండి.
వచ్చా ఆ పాట పాడని వచ్చిన వాళ్ళు. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నిడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, నన్న తగ్గల ప్రేమ కన్నా బిడ్డల ప్రేమ పోవును, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము, భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలున త్వరలో మిగిలిపోవును, వాడిపోయి రాలును త్వరలో ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవరు నిన్ను ప్రేమించరు. మరొకసారి చెప్తా ఉన్నాను, దేవుడు ప్రేమించినంతగా, అందరు చెప్పండి, దేవుడికి ఇష్టం ఉన్నంతగా ఈరోజు నిన్ను ఇష్టపడుతున్నట్టుగా ఈ భూమి మీద ఎవరు కూడా ఇష్టపడరు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందరు చెప్పండి, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. బైబిల్లో ఉన్నటువంటి మా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన మారని ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరు చెప్పండి, గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు చాలా అంటే చాలా ప్రేమించాడు. దేవుడు లోకమును కాదు, లోకములో ఉన్న మనుషులను ఎంతగానో ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడండి. ఎంతగా ప్రేమించాడంటే తాను ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వై షుడ్ వి ప్రైజ్ గాడ్ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు సృష్టికర్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు నువ్వేమిచ్చినా నువ్వు రుణాన్ని తీర్చలేము. కేవలం స్తుతి మాత్రము చేయగలుగుతావు. అయితే బైబిల్లో ఎందుకు స్తుతి చేయాలంటే మనం చదువుకున్న మాట ఏంటంటే ఆయన ప్రేమ, అందరు చెప్పండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన ప్రేమ ఉంది. ఈరోజు ప్రేమ ఎలాగుంటుందా అంటే తల్లిదండ్రుల ప్రేమ ఎట్టుంటుందట, నీడలాగుంది. అందరికీ చెప్పండి, వాళ్ళు ఎప్పుడు ఉన్నంత పెట్టుకుంటారు, ఎప్పుడు మాయమవుతారో తెలియదు. అంటే ఏందో తెలుసా, మనం ఎదిగి పెద్దవాళ్ళమై అవగాహన వచ్చే లోపు అంటే ఏంది, పై లోకానికి వెళ్ళిపోతారు. ఇక ఉండరు. అరే రే 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 అప్పుడే వెళ్ళిపోయారే అని అనిపిస్తుంది కదండి. ఇదిగో మనం అవగాహన అయ్యేలోపు, మనం పెద్ద అయ్యేలోపు, మనం గొప్ప అయ్యేలోపు వాళ్ళు చేరాల్సిన చోటుకు చేరుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అన్నదమ్ముల ప్రేమ ఐసులా కరిగిపోద్ది. భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించి ప్రేమ పుష్పంలాగా ఉంటుంది.
మొదట్లో ఉన్నంత ప్రేమ ఉండే కొంత తగ్గిపోతూ ఉంటుంది. స్నేహితుల మధ్య ఇలా చూసుకుంటూ పోతే అన్ని ప్రేమల్లో మార్పు ఉంటుంది, కానీ దేవుని ప్రేమ మారదు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటే మాట్లాడుతుంది. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వాత్సల్యత ఎడతెగక అనండి. ఎడతెక్క అంటే ఏంది? ఎడతెక్క అంటే ఏంది? ఎప్పుడు. అందరు చెప్పండి, ఎల్లప్పుడు. అసలు ఏంది ఎడతెక్క కొడుతుంది వర్షం అంటారు. ఏం గుర్తుందట? ఎడతెక్క గుర్తం అంటే ఏంది? తెంపు లేదు. దేవుని ప్రేమ కూడా నీ మీద తెంపు లేదట. దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆ దేవుణ్ణి విడిచిపెట్టవు. బైబిల్ చెప్తున్న మాట అనుదినము అనండి. నిన్నున్నప్పుడు నిన్నున్న ప్రేమ ఇయ్యలే మాయమయ్యేది కాదు ఆయనది. ఆయన మాయ చేసేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన మారని దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారవు నా జ్ఞాపకాలు చెరగని వాడవు. ఆమేన్. నా దేవుడు మారవు నా జ్ఞాపకాలు చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేస్తావు. నిన్న నేను నిరంతరం సారనే మారవు నా జ్ఞాపకాలు చెరగని వాడవు. హల్లెలూయా. చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత అనండమ్మా. అనుదినము అనండి. అనుదినము నూతనంగా. ఇంకా ప్రేమ కొత్తగా పడుతుందంట ఆయనకి. ఎవరి మీదో? మన మీద. అందరు చెప్పండి, నా మీద అనండి. దేవుని ప్రేమ నా మీద రోజు రోజుకు పెరుగుతుందట. వాట్ ఏ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎవ్వరు ప్రేమించినంత ప్రేమగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఆయన ప్రాణం పెట్టే ప్రేమ కాదు, మాటలు చెప్పే ప్రేమ కాదు ఆయనది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణం పెట్టి అంతగా అంటారు, కానీ మాటలు చెప్పే ప్రేమ కాదు ఆయనది. ప్రాణం పెట్టే ప్రేమ. అందరు చెప్పండి, నిరూపించే ప్రేమ. అలాంటి ప్రేమికుడు ఈ ప్రపంచంలో లేడు. దేవుళ్ళ ప్రేమించేవాడు ఎవడు లేడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనుకుంటాం. కాబట్టి ఉదయాన్నే నువ్వు దేవుని స్తుతించడం ద్వారాగా అనండి. నేను గత కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు నా మదిలో ఒక మాట నిలుపుతున్నాడు. ఉదయకాలపు స్తుతి, సాయంకాలపు నైవేద్యం. ఏంటి చెప్పండి? లెగవటంతో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లెగవటంతో వారి జీవితాన్ని మందు బాటిల్తోటి, లెగవటంతో అసహ్యమైనటువంటి వాటితోటి వారి జీవితాలు ప్రారంభమవుతుంటుంది. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెగవటంతో మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతితో ప్రారంభిస్తే. అందరు చెప్పండి, ఉదయ కాలంలో దేవుని స్తుతించడం ద్వారా, అరుణోదయం దేవుని స్తుతించడం ద్వారాగా నూతన కృపను అనండి నీవు జీవితంలో ఆహ్వానించినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుద్దాం. చూడండి, కృప కలిగినటువంటి వారికి ఇదిగో దేవునికి అవకాశం ఇస్తే మరలా దేవుని యొద్ద నుండి అవకాశం పొందుకుంటావు. నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. మూడవది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు. అందరు చెప్పండి, ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఆయన మన సృష్టికర్త. అందరు చెప్పండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఒకవేళ ఉదయకాలంలో దేవుని స్తుతిని గనక మనం చేసినట్లయితే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లు. అందరు చెప్పండి. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకుడి. అందరు చెప్పండి అమ్మా. మొదట, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును. అందరు చెప్పండి. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా మందికి ఎవరికో ఏముంటుందో తెలుసా? చాలా మంది నేడు దినాల్లో నీ మొదటి ప్రాధాన్యత ఎవరికి?
అని అడిగితే సహజంగా పైకి ఒకటి చెప్తారు, లోన్ ఒకటి ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో మొట్టమొదటిగా గనక నాకు ప్రాధాన్యతనిస్తే, అందరు చెప్పండి, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరుస్తాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, ఇదిగో ఉదయాన్నే స్తుతించడం ద్వారాగా మన ఆలోచనలు మరి దేవుని వైపు తిరగటం ద్వారాగా ఇదిగో ప్రతి దుష్ట ప్రభావం నుండి మనం కాపాడబడుతాం. మన స్తుతి ఒక ఆయుధంగా మారుతుంది. అందరు చెప్పండమ్మా. నీవు ఉదయకాల సమయంలో గనక నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే అది నీకు ఒక వెపన్ లాగా పనిచేస్తుందట, అది ఒక ఆయుధంగా పనిచేస్తుందట. చూడండి, 5వ మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించడం ద్వారాగా, దేవుని సన్నిధిని వెదకటం ద్వారాగా ఆయనతో నీకున్న సంబంధం బలపరచబడుతుంది. అందరు చెప్పండి అమ్మా. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. అందరు చెప్పండి. ఆయన తనను తాను బయలుపరుచుకునే దేవుడు. ఆయన సమీపముగా ఆలకించేవాడు. ఎవరైతే యథార్థంగా నీతి న్యాయాలతో ఉంటారో వారందరికీ కూడా తను తాను నిర్ణయ కాలంలో, అందరు చెప్పండి, ప్రతి ఒక్కరికి కనపడాలని దేవునికి ఆశ ఉంటుందంట, కనపరుచుకోవాలని. అందరు చెప్పండి. ముందర మనం వెదకాలి. అందరు చెప్పండి. ముందర మనం వెతికితే తర్వాత ఆయన దొరికేటట్లు లైన్లోకి వస్తాడు, దొరికేటట్లుగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. అసలు వెతకకపోతే మనకు దొరకడు. అందరు చెప్పండి. నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి నువ్వు కనుగొనాలి, స్తుతిలో నువ్వు దేవుణ్ణి కనుగొనాలి. ఆయన నీతో మాట్లాడతాడు. అన్నిటికంటే ఎక్కువ ఆయన, అందరు చెప్పండి, ఆయన అన్ని విధాలుగా తల్లిలా, తండ్రిలా, గురువులా, దైవులా, స్నేహితులా కూడా నీతో సంభాషించగలడు. ఆయన మనతో కలిసిపోయే దేవుడు. అందరు చెప్పండి. ఇదిగో దేవుని నివాసం మనతో కూడా ఉన్నదని బైబిల్లో. అంటే దేవుడికి సోషలిజం అంటే ఏంది? సామాజికంగా ఉండటం కూడా దేవుడికి ఇష్టం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఉదయం గనక నువ్వు సంతోషంతో ఉదయకాలం గనక నువ్వు ప్రార్థనతో స్టార్ట్ చేసినట్లయితే, ఇదిగో స్తుతించడం స్టార్ట్ చేస్తే నీ హృదయంలో, నీ జీవితంలో సంతోషం మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా దేవునికి మనకు స్తుతించినట్లయితే మన జీవితంలో కలిగేటువంటి మేలులు, మనం ఎందుకు స్తుతించాలనేటువంటి విషయాలు మనం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అంటే, ఒక చిన్న వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ సంవత్సరం అంతయు నిలుచును, ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండి వచ్చును, ఉదయమున సంతోషము కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. చూడండి, ఉదయ కాలంలో ఎట్లా ఉంటుందంటే ఒక పాట కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీతో ప్రతిదినం, ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం నీ కృపగానం, నీ సన్నిధిలో ప్రతి హృదయం ఆలించెదని మధుర స్వరం, అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం, నింపును నాలో తన ధైర్యం, నింపును నాలో, ఆరంభించెద యేసు ప్రతిదినం, ఆనందించెద యేసు నాతో ప్రతి నిమిషం, స్తుతి
స్తుతించెదనీ ఘననామం. నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదనీ ఘననామం. దిన ప్రారంభమున నీ ప్రియ ధ్యానం, దిన ప్రారంభమున నీ ప్రియ ధ్యానం. కుంకును నాలో నూతన ధైర్యం, కాచును నాలో అహము సర్వం. ఆనందించద యేసు నీలో ప్రతిదినం, ఆనందించద యేసు. హల్లెలూయా. ఉదయకాల సమయము స్తుతి మన జీవితంలో ఎందుకు స్తుతి చేయాలని మనం విన్నాం. ఉదయకాలంలో ఎట్లా అంటే దేవుని స్తుతితో ప్రారంభిస్తాం. సాయంత్రానికి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే పాప క్షమాపణతో మనము ప్రార్థనను ముగిస్తాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మన పాపములను మన పొరపాట్లను ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడట మన జీవితంలో నెమ్మది. అందరు చెప్పండమ్మా. ఉదయకాల స్తుతి మనకేంటంటే గ్రేస్, సాయంకాలపు నైవేద్యం మనకు పీస్. ఉదయకాలం కనుక నువ్వు దేవుని స్తుతించడం స్టార్ట్ చేస్తే నీ జీవితంలో గ్రేస్ ప్రారంభం అవుతుంది. గ్రేస్ అనండి. గ్రేస్ అంటే ఏంటి? కృప అనండి. కృప మనల్ని ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది, కాపుదలను ఇస్తుంది. చెప్పండి. ఇంకా సహాయం చేస్తుంది, మన పరిస్థితులు చక్కబెడుతుంది, మనకు సరఫరా చేస్తుంది, మన పరిస్థితులన్నింటిలో తోడై ఉంటుంది, మనకు నూతనమైన వాత్సల్యతనిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దిన ఆరంభము గనక మన జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిస్తే మనకు నూతన ధైర్యం వస్తుంది. అందరు చెప్పండమ్మా. నూతన ధైర్యం, నూతన బలం, నూతన శక్తి మనకు అనుగ్రహం. ఉదయకాల స్తుతి నీ జీవితంలో గ్రేస్ అనగా కృపనిస్తే, సాయంకాలపు నైవేద్యం నీకు అంతా కూడా పీస్ అనగా ఏందో తెలుసా? నెమ్మదిగా. చూడండి, దేవునికి అప్పచెప్పేస్తాం అన్ని సమస్తాన్ని దేవునికి అప్పచెప్పేసి ఏం చేస్తూ ఉంటాం? బాధ్యతలు అప్పచెప్పి మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా అనండి. ఒక ఆయన నాకు ఉదయకాల సమయంలో ఫోన్ చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అన్నాడు. మీరు రాత్రి 3 అయిందండి, తెల్లారి పొద్దున్నే 8 అయింది లేచి తల్లి. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారండి అన్నాడు. ఏమన్నాడు? మాకు పట్టట్లేదండి అంటున్నాడు. ఏమన్నాడు? అయ్యా, దేవుని యొక్క కృప మార్నింగ్ నా జీవితంలో ఆవరించుకుంటుంది. దేవుని కృప ద్వారాగా రోజంతా నన్ను ఆవరించుకుంటుంది. ప్రొటెక్టింగ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప నన్ను ఆవరించుకుంటుంది కాబట్టి ఏది హాని జరగదు. ఇంకా చెప్పాలని, నా పక్కన ఉంటేనేమో అది కాపుదల ఉంటుంది, నా మీద ఉంటేనేమో అది ఎట్లా ఉంటుందంటే ప్రొటెక్టింగ్గా, మరి నా మీద ఉంటే అది ఆశీర్వాదంగా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది, నన్ను ఏది హాని జరగకుండా ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పాను. మరి సాయంత్రం ఎలాగుంది అంటే పీస్. నైట్ అంతా ఎట్లా ఉందో తెలుసా? నెమ్మదిగా. అందరూ చెప్పండి, సంతోషంగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మందికి ఏంటంటే రాత్రట సాయంకాలం వచ్చేసరికి ఏడుపు వచ్చేసిందట. ఏమొచ్చింది? సాయంకాలం వచ్చేసరికి దుఃఖం వచ్చేసింది. అయ్యా, ఎన్నోసార్లు నువ్వు చెప్పినట్టు నేను చేయలేదయ్యా. ఎందుకు నువ్వు సాయంత్రం దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో చూడండి, ఉదయం ఉన్నట్లుగా ఉన్న ముఖ కాంతి సాయంత్రం కాలం వచ్చేసరికి వాడిపోతుంది. అయితే దేవుని యందు నిలిచిన వాడు ఎల్లప్పుడూ తేజరిల్లు, వాని ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంది. అంటే వారి జీవితం ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంది. నిజంగా ఉదయం ఉన్నట్లుగా సాయంత్రం కూడా నువ్వు ఉండాలంటే అందరు చెప్పండి, ఉదయకాలానికి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే నీ జీవితం ఆ రోజంతా సంతోషకరంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని పడతాం. సాయంత్రం గనక దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడయా, కొంత తెలిసి తెలియక నేను పొరపాటు చేశాను, దయతో నన్ను క్షమించు నాయన అని గనక నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఎట్లా ఉంటుందంటే అది నైవేద్యంగా ఉంటుందట. అందరూ చెప్పండి. స్తుతి ఎట్లాగుంటుంది అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆ స్తుతి అనేది ధూపములాగా ఉంటుందట. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. అది ధూపముగా ఉంటుంది మనకు. అది ఎట్లా ఉంటుందంటే దేవుని సన్నిధిలో మనం గమనించినట్టయితే పొగలాగా వెళ్తుందట. మన స్తుతే అందరు చెప్పండి, ఒక పొగలాగా వెళ్తుందట. హల్లెలూయా. ఒక ధూపంలాగా వెళ్తుందట. చెప్పండి అందరు చెప్పండి. చూడండి, మనం స్తుతి చేస్తే
కృతజ్ఞతతో సమానం. అందరు చెప్పండి. ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. చూడండి, నువ్వు ఉదయంగా ప్రారంభిస్తే ఉదయకాలంలో అయ్యా దేవా నీకు స్తోత్రం అన్నాం అనుకో, కృతజ్ఞతతో సమానం అంట. అందరు చెప్పండి. ఓరక దేవా నీకు స్తోత్రం అన్నాం అంటే చాలు. అంటే రాత్రి చేసిన దానికి నాకు కృతజ్ఞత చెప్పాడు వీడు. రాత్రి చేసినందుకు, రాత్రి నేను ఈ బిడ్డను నేను కాపాడినందుకు దేవుడు ఈ బిడ్డ నాకేం చేశాడు, స్తుతి చెప్పాడు. స్తుతి అంటే ఏంది? కృతజ్ఞతతో సమానం అనంటే. ఇప్పుడు మీరు ఎవరికన్నా ఏదన్నా ఇచ్చి మరలా ఏం ఆశిస్తారు? ఏమ్మా? కృతజ్ఞత అనండి. ఏదైనా మీరు సహాయం చేశారనుకోండి, ప్రేమకు సహాయం చేసామనుకోండి, తిరిగి మనకి ఏం చెప్పాలనుకుంటాం? థ్యాంక్స్. అందరు చెప్పండి. అనుదినము ఆయన కృప మన మీద ఉంది, అనుదినము ఆయనకు సహాయం ఉంది. మనం మాత్రం ఏం చెప్పం? నోరు లేప్పం, స్తుతి చెప్పం. నీకెందుకు చేసుకుంటా ఉండు, నేను మాత్రం నోరు ఎప్పితే ఒట్టు. అట్లా ఉండకూడదు. కొత్త సంవత్సరంలో ఉదయకాల స్తుతితో ప్రారంభమయ్యే జీవితం. హల్లెలూయా. సాయంత్రకాలం అట్ట ఇంపైన సువాసనగా ఉంటుందట. విరిగి నలిగిన హృదయంతో స్తుతిస్తే, విరిగి నలిగిన హృదయంతో మరి బాధపడతా గనక తండ్రి దగ్గరికి పిల్లోడు వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? దగ్గరకు తీసుకొని ఓదార్చి హక్కును చేర్చుకొని భయపడబాకు. అది చాలా ఇంపుగా ఉంటుందట. అందరు చెప్పండి. ప్రార్థన అనేది ధూపంలాగుంటే, అది ఒక సువాసనగా ఉంటే, సాయంత్రం చేసే ప్రార్థన ఏడుపుతో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాం, దుఃఖంతో వస్తాం. చూడండి, నవ్వు కంటే కూడా ఏడుపు దేవుడు తట్టుకోలేడు. వెంటనే నువ్వు వచ్చేలోపు ఆయన హత్తుకొని నిన్ను కౌగిలించుకుంటాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇష్టం దేవునికి. విరిగి నలిగిన హృదయం. అందరు చెప్పండి. అది ఇంపైన సువాసన. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మరి ప్రారంభంలోనే మనం దేవునికి సమయాన్ని ఇవ్వటం ద్వారాగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము ఆరంభముగా ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాంతం మనము ఉన్న ఆయుష్కాలం అంతా దేవుని స్తుతించి దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరాల్లో మనందరికీ కలుగుజేయును గాక. అందరూ చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మౌనంగా ఉండకుండా ఈ విలువైన సమయాన్ని కొంచెంసేపు ప్రార్థనలో చేద్దాం. దేవానికి స్తోత్రం అని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. అందరూ చేయండి ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు అందరు కళ్ళు మూసుకొని తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ కూడా నువ్వు ప్రార్థిస్తే అది ఒక నూతనంగా కృప మారుతుంది. ప్రతి ఒక్కరు Our most heavenly Father, we thank you for this wonderful evening, Lord. దిన ప్రారంభం గనక దేవునికి సమయం ఇస్తే వారి జీవితంలో గ్రేస్ విడుదలవుతుంది. కృప, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క సహాయం విడుదలవుతుంది. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు సాయంత్రము పగలు సంతోషముతో ప్రారంభమై రాత్రి దుఃఖముతో ప్రారంభమైనటువంటి మన జీవితం తెల్లవారేసరికి మన జీవితం ఎలా మారబోతుందంటే నూతనంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రం అని చెప్పారు. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఇంతవరకు నన్ను కాచి కాపాడిన దేవానికి స్తోత్రం. నన్ను ప్రేమించారు,
నన్ను ఇంతవరకు కాచి కాపాడారు. 2020 సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. అందరి బట్టి స్తోత్రాలు నాయన. మరొక నాయన ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలో నూతన దినాన్ని మాకు దయాకిరీటముగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలని ప్రతి ఒక్కరు చేద్దాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా Our most heavenly Father, we thank you, Lord. Thank you, Lord. Thank you. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక నాయన ఇదిగో తండ్రి నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయా ఇదిగో తండ్రి, ప్రతిరోజు ఉదయం నీకు సమయం ఇస్తే, ఉదయం సమయం ఇస్తేనే రోజంతా మాకు మేలు జరిగితే, సంవత్సరం ఆరంభంలోనే నీ సన్నిధిలో ఇస్తున్నావు. నువ్వు ఎంతగానో సంతోషిస్తున్నావు. మేము నమ్ముతున్నాం ప్రభువా. సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి అయ్యా ఇదిగో తండ్రి ఇటు విలువైన సమయాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇదిగో ఇంటి గొప్ప భాగ్యాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు నీకే వందన స్తుతులు చెల్లించుకుంటూ అయా ఇదిగో తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుండగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి నూతన సంవత్సరంలో సందర్భంగా దేవుడు మనకు గడిచినటువంటి కాలం అంతా దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడాడు కనుక